థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా యావత్ వరల్డ్ వైడ్ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్ క్లబ్ గురించి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. దగ్గర 15 లక్షల సభ్యులకి దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థగా లయన్స్ క్లబ్కి ఒక మంచి పేరు అయితే ప్రజెంట్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు జనగామ జిల్లాకి BVR టీవీ న్యూస్ టీం రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు జనగామ జిల్లా సూర్య అనే క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బోగా రామ్ దయాకర్ గారు, అలాగే సూర్య క్లబ్ అనే ఈ వింగ్ ఏదైతే ఉందో ఈ వింగ్ని సృష్టించినటువంటి వ్యక్తి చందుపట్ల రవీందర్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ గారు, అలాగే పాస్ట్ ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ లయనిజం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు సార్? నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నమస్తే. ఓకే సార్, ముందుగా సార్ ఈరోజు మా జనగామకు మీరు వరంగల్ నుండి ఇచ్చేసిన BVR యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఓకే సార్, ఫస్ట్ నేను మీ గురించి ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు ఫస్ట్ మీ గురించి చెప్పండి సార్. అసలు ఏంటి మీరు అంటే ఏంటిది అసలు? సార్ నా పేరు బోగా రామ్ దయాకర్. ఓకే, నేను సోషల్ వర్క్లో నేను కూడా చాలా వరకు చేశాను. మరి మా కమ్యూనిటీకే కాకుండా కూడా అంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాలు కూడా చేశాను. తర్వాత కాలంలో మరి మా కమ్యూనిటీలో కూడా నేను ఒక ప్రెసిడెంట్ హోదా ఉండి గత ఒక 10 సంవత్సరాలు దాంట్లో వివిధ పదవులు అనుభవించుకుంటూ దాంట్లో మరి ఆ మార్కండేయ స్వామి గుడి కోసం మేము ఒక స్థలాన్ని సేకరించడం జరిగింది. ఆ స్థలానికి కూడా ఇప్పుడు ఎకరం స్థలం సార్, అది 2 కోట్ల పైన ఉంటుంది. ఆ తర్వాత గుడి నిర్మించడానికి మేము తలచి ఒక 10 లక్షల రూపాయలు నేను సొంతంగా ఇచ్చి మిగతా ఒక 90 లక్షల రూపాయలు దాతల దగ్గర డొనేషన్గా సేకరించి 1 కోటి రూపాయలతోటి మందిరం నిర్మించాం సార్. ఇప్పుడు సెకండ్ 10 lakhs నేను సొంతంగా ఇచ్చాను. ఇంకొక 90 లక్షల రూపాయలు కులం పరంగా పద్మశాలి కులం పరంగా మీరేమన్నా అంటే మీ హోదా ఏంటిది? నేను పద్మశాలి సంఘానికి అధ్యక్షులు జనగామ జిల్లాకి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా నన్ను పెట్టుకున్నారు. ఓకే, శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా జనగామ జిల్లాకి శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా నన్ను నియమించుకున్నారు సార్. ఇప్పుడు నేను తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రెసిడెంట్ మేమందరం కలిసి కూడా ఒక మా పద్మశాలి ఫంక్షన్ హాల్ అనేది మేము నిర్మించుకున్నాం. దానికి 1,50,00,000 2 కోట్ల రూపాయలు కూడా సేకరించడం కూడా జరిగింది సార్. దాంట్లో కూడా నా వంతు సహాయంగా 1,16,000 రూపాయలు నేను వారికి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు యాజ్ ఏ ప్రెసిడెంట్ సూర్య వింగ్ అనే క్లబ్ కి, మీరు జనగామ జిల్లాలో ఉన్నటువంటి సూర్య వింగ్ అనే క్లబ్ కి మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు. 6 months మీకు మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది, మీ టైం వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోయింది. ఈ 6 months లో మీరు చేసిన సేవలు చెప్పండి సార్. మేము సూర్యకు నేను ప్రెసిడెంట్గా నియమించగానే మాకు ఫస్ట్ కార్యక్రమం డాక్టర్లది సన్మానించే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఒక 20-25 మంది డాక్టర్లను ఘనంగా సన్మానించి వారికి మేము మా సంఘం తరఫున మా సూర్య క్లబ్ తరఫున సన్మానించుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము అనాథలకు వారికి వాళ్ళకు నెలకు సరిపడా సరుకులు కూడా అందించడం జరిగింది మా సభ్యుల సహకారంతో. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో జనగామ జిల్లాలో ఉండబడే గవర్నమెంట్ స్కూల్కు సంబంధించిన స్కూళ్ళల్లో మరి నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ, అదేవిధంగా all-in-one 10th చదివే పిల్లలకు, అంటే ఇది ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకేనా? all-in-one 10th క్లాస్ వాళ్ళకు, మిగతా వాళ్ళ పిల్లలకు 6th 5th 6th 7th వాళ్ళకి నోట్ బుక్స్ 10th వరకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్, తర్వాత అదే వాళ్ళకు స్కూల్ బ్యాగులు కూడా మేము. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో? అదేవిధంగా మా జనగామలో ఉండే గౌడ్ స్కూల్కు ఒక 4 ఫ్యాన్లను కూడా ఈ మధ్యలో మేము సమర్పించడం జరిగింది. అదేవిధంగా మేము హెల్త్ క్యాంప్ కూడా పెట్టాం సార్. మా ఇక్కడ ఇది నర్మేట గ్రామంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ పెద్ద భారీ ఎత్తున ఒక 15 మంది డాక్టర్లతోటి ఆ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ బాగానే వచ్చారు. 500 మంది వరకు పబ్లిక్ను ఆ రోజు
ఫ్రీ హెల్త్ క్యాంప్. ఓకే. అండ్ మెడిసిన్ విత్ మెడిసిన్ ఫ్రీ చేస్తాం సార్. అదేవిధంగా మాకు ఇప్పుడు మా దాంట్లో సభ్యులు ఒక 2 డాక్టర్లు ఉన్నారు, 4. వారు ఈ 24 hours అంటే 366 రోజులు వారు ఏది డయాబెటిక్ క్యాంపు నిర్వహిస్తున్నారు సార్. ఫ్రీగా డయాబెటిక్ క్యాంపు నిర్వహించుకుంటూ వారికి సంబంధించిన మందులు కూడా మేము ఉచితంగా సప్లై చేస్తున్నాం సార్. ఓకే. సో ఇప్పుడు మోస్ట్లీ సార్ ఇప్పుడు చలికాలం ఇంకా మనకి ఇప్పుడే ఇంకా ఘోరంగా తయారవుతుంది సార్. దుప్పట్ల పంపిణీ లాంటివి ఏం చేయలేదా మీరు? అయితే ఇంత ముందుకు మేము మా సభ్య సహకారంతో ఒక 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు చీరలు, మన రెడీమేడ్ డ్రెస్సెస్లు వారికి పంపిణీ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఫర్దర్లో ఈ బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమం కూడా ఉన్నది సార్. ఓకే సార్. ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు సూర్య ఈ వింగ్కి మీరు ఫౌండర్గా ఉన్నారు. యాక్చువల్లీ ఎందుకు సూర్య అనే టైటిల్, ఈ టైటిల్ ఎందుకు పెట్టిల్లు? టైటిల్ వెనకాల ఏముంది యాక్చువల్లీ? సమాజానికి వెలుగునియాలి సూర్య. ఓకే. సమాజానికి వెలుగు నింపాలి. ఓకే. సమాజానికి వెలుగునియాలి. ఎప్పుడు ఈ పేరు టైటిల్ అనౌన్స్ చేసిన అసలు ఈ సూర్య వింగ్ అనేది ఎప్పుడు? 2017 లోపల సూర్య అనేది ఒక వెలుతురులా ఉంటుంది, సమాజానికి ఒక తేజస్సు కావాలని ఉద్దేశం క్లబ్ ద్వారా ఇతరులు కూడా సామాజిక సేవలో పాల్గొనాలని, మమ్మల్ని మార్గదర్శకం తీసుకోవాలని ఆలోచనతో సూర్య అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే సార్. లయనిజం ద్వారా మీరు ఇప్పటిదాకా ఏం సంపాదించుకున్నారు? సంపాదన అంటే డబ్బు కానీ అనేది పేరు ప్రఖ్యాతి, ఎందుకంటే మీరు చేసిన సేవలు అంతా ఇంత కాదు. నేను కొంత మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. సంపాదన ఏముండదు, ఓన్లీ సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో 2017లో స్థాపించాం. గతంలో కూడా 3 సంవత్సరాలు, మొత్తం 11 సంవత్సరాలు చేయడం జరిగింది. దాదాపు నాకు తెలిసి 1500 నుంచి 2000 వరకు సర్వీస్ యాక్టివిటీస్ చేశాం. ఇందులో అత్యధికంగా మెడికల్ క్యాంపులు, అన్నదానం అంటే మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నాకు తెలిసి జిల్లాలో ఫస్ట్ ఉంది చెప్పాలంటే. తర్వాత వాటరు, ఎండాకాలం సమ్మర్ వెకేషన్ దాదాపు 45 days క్యాబ్ లేకుండా 45 రోజులు విజయవంతంగా సప్లై చేస్తాం. డయాబెటీస్, అన్న ప్రసాద వితరణ, ఐ క్యాంపులు, తర్వాత మెడికల్ క్యాంప్స్, స్కూళ్ళల్లో ఇక బుక్స్, బ్యాగ్స్, ప్రైజెస్, టీచర్స్ చాలా చేయడం జరిగింది. వాస్తవం కూడా ఇక చెప్పాలంటే చాలా ఉంది, కానీ మంచి పొజిషన్లో ఉన్నాం. మంచి పేరుతో మా క్లబ్ నడుస్తుంది. మా సోదరులు చాలా బాగా పనిచేస్తుంది. మా డైనమిక్ లీడర్ మిస్టర్ రవినాయక్ చాలా అద్భుతంగా తన సేవను లగంది లక్ష్మీనారాయణ గారిని, రామనాయక్ గారిని చాలా పగడ్బందీగా పటిష్టంగా ఆలోచనతోటి ముందుకు ఒక్క నిమిషం ఇద్దరితోనైనా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎలగంది లక్ష్మీనారాయణ, ప్రజెంట్ మీరు సూర్య అనే వింగ్ కి మీరు ఈ క్లబ్ లో మీరు సెక్రటరీగా ఉన్నారు. మీరు ఎలాంటి సేవలు అందిస్తా ఉన్నారు? సేవలు అందరం కలిసి చేస్తున్నాం సార్. అందరం కలిసి మా సాధ్యమైనంత వరకు కూడా ముందుకు నడిపేలా, క్లబ్ను ముంగడ తీసుకుపోవాలి, క్లబ్ను పేరు రావాలి అనేది చాలా పేదవాళ్ళకు చాలా సాయం చేయాలని తెలుసుకున్నాం. మనం చనిపోతే కూడా డబ్బులు తీసుకుపోయి కొన్ని ఇవ్వాలని కూడా అనుకుంటున్నాం. మొన్న 11,000 రూపాయలు అందరూ సభ్యులు జమ చేసుకొని కూడా ఇచ్చేసినాం. నిరుపేద చాలా కుటుంబంలో ఊర్లో పోయి తీసుకుపోయి ఇచ్చేసినాం. ఇక ముందు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. చేయాలని సూర్య క్లబ్కు చేయాలని చాలా సంతోషంగా ఉండాలి. వృత్తిరీత్యా ఏం చేసుకుంటారు సార్ మీరు? వృత్తిరీత్యా మాది ఫర్నిచర్ దుకాణం. ఫర్నిచర్ అంటే ఈ షాప్ మీదేనా? ఓకే, రైట్. రవినాయక్ గారు, మీరు ఎప్పటి నుంచి సేవలు అందిస్తా ఉన్నారు? మీరు యాక్చువల్లీ పాస్ట్ ప్రెసిడెంట్ అని విన్నాను. యా సార్, నేను పాస్ట్ ప్రెసిడెంట్. నేను గతంలో స్టార్టింగ్ నుండే నేను ఇందులో పాల్గొంటున్నాను. నాది 2023-24 సంవత్సరానికి నేను ప్రెసిడెంట్గా చేశాను. ఆ సంవత్సరం మా ఊరు మలకపేట గ్రామాన్ని నేను దత్తగా తీసుకున్నాను. దత్తగా తీసుకొని ఆ ఊరినే దత్తగా తీసుకున్నారా? ఎస్. ఆ 1 year మాది 1 year పోస్ట్ ఉంటుంది. ఆ 1 year పోస్ట్లో మా ఊరి దత్తగా తీసుకొని ఆ ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టించాను. ఆ ఊర్లో సిమెంట్ బెంచ్లు ఇప్పించాను. ఆ ఊర్లో బాడీ ఫీజర్ ఇప్పించేసాను ఊరి వాళ్ళకి రెగ్యులర్గా వాడుకోనికి ఎవరైనా పోతే. అదే సంవత్సరము 365 రోజు హంగర్ రిలీఫ్, అంటే రోజు మార్నింగ్ 8:30కు చెంపగిల్స్, ఇక్కడ నుండి జనగాం నుండి 8 కిలోమీటర్ అవుతున్నా చెంపగిల్ దగ్గర పోయి రోజుకు 250 మందికి మార్నింగ్ ఏది అల్పాహారం అనేది ఒక 250 మందికి అందించుడు పెట్టింది. మాతో ఇంకో 4-5 క్లబ్లు కలిపి ఎవ్రీడే 365 రోజులు పెట్టినాం మేము. ఆ సంవత్సరం 365 రోజులు పెట్టినాం. బాగా చేసినాం మేము. మంచి పేరు వచ్చేసింది. ఎన్వి రావు సార్ మా గవర్నర్ గారు ఉండే మంచి చేసినాము. ఆ ఇన్వెస్ట్మెంట్ దగ్గర 15 లక్షల వర్క్ అది. ఆ సంవత్సరం కూడా హెల్త్ క్యాంపులు పెట్టించేసాను. హంగర్ రిలీఫ్ బాగా నడిచింది.
ఈ మా తండ అదే మలకపేట తండలో మేము చేసిన సేవకు మంచిగా సర్పంచ్ గారు మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. ప్రతి కార్యక్రమం అక్కడే చేసింది, అడాప్ట్ చేసుకున్నాం ఆ ఊరిని. ఆ 1 ఇయర్ మొత్తం నేను బాగా చేశాను సార్. సూర్య తరపునే చేయడం జరిగింది. సూర్య క్లబ్ను మాకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. సూర్య క్లబ్ మంచి స్టేజ్లో ఉన్నాం మేము వరంగల్ 320Fలో. మీరు మీ వృత్తి ఏంటి సార్? నా వృత్తి బిజినెస్ సార్. బిజినెస్. ఓకే, లయనిజం ఎందుకు ఎంచుకున్నారు మీరు? లైనిజం ద్వారా సేవల కార్యక్రమాలు చేస్తే మంచి అనిపించింది. మా సారు పెద్ద సారు ఉండి మేము చేస్తున్న సేవలను గుర్తించి అట్లా చేస్తే కాదు, ఇట్లా చేద్దురండి, ఇట్లా చేస్తే సమాజంలో మనకు గుర్తింపు వస్తుందంటే అట్లా కలిసి మేము సూర్య క్లబ్ని స్థాపించడం జరిగింది. పెట్టుకొని దాని తరఫునే చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఓకే సార్, ప్రెసిడెంట్ గారు మీరు లయనిజాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎంచుకోవడం జరిగింది? నేను గతంలో 2004 నుండి 2011 వరకు మిలేనియం క్లబ్లో ఉంది, మిలేనియం క్లబ్ అని ఉంది, దాంట్లో పనిచేశాను. దాంట్లో సెక్రటరీగా కూడా చేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను డ్రాప్ అయినాను. తర్వాత మళ్ళీ 2022లో ఈ మిత్రుడు మా లక్ష్మీనారాయణ గారు కానీ, మా రవీంద్ర రెడ్డి సార్ గారు కానీ, మా రవినాయక్ గారి ప్రోద్బలంతో మరి సరే ఎంతవరకు మనం ఏ సేవ చేసినా ఒక సంస్థ కింద చేస్తే గుర్తింపు ఉంటుంది. మనం సెల్ఫ్గా ఏది చేసినా కానీ గుర్తింపు అనేది ఉండదు. కాబట్టి ఈ సంస్థను ఎన్నుకుంటే మనం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సూర్య క్లబ్కు రావడం జరిగింది. ఈ సూర్య క్లబ్లో మేము ఇప్పటి వరకు కూడా చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ మా జనగామలో కాకుండా ఈ 320Fలో కూడా మేము ఒక పేరు చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము పేద ప్రజలకు చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సార్. ఓకే, మీరు చేసినటువంటి ఈ సేవలకు గాను మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చినాయి సార్? వచ్చినాయి సార్. మొన్న క్వార్టర్లీ మంత్ మీటింగ్లో మాకు బెస్ట్ సర్వీస్ యాక్టివ్స్ అని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ రీజన్లో. మా అది 8 సిద్ధేశ్వర్ రీజన్లో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ గురించి అంటే సార్, నాకు 3 కొడుకులు, బిడ్డలు లేరు సార్. 3 కొడుకులలో పెద్ద అబ్బాయికి హైదరాబాద్లో ఉంటాడు, వేరే ప్రైవేట్ జాబ్ చేస్తాడు, అతనికి 2 కొడుకులు. తర్వాత రెండో అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఆయనకు బాబు ఒక పాప. 3వ అబ్బాయి హైదరాబాద్ రెడ్డి ల్యాబ్లో జాబ్ చేస్తాడు, ఆయనకు 2 పాపలు. ఇప్పుడు మా మనవడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ క్లాస్ చదువుతాను సార్. మీరు అందరి గురించి చెప్పిళ్ళు, మీ మేడం గారి గురించి మర్చిపోతారు సార్. నేను ఎలానో మా మేడం కూడా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తన వంతు సహాయంగా కూడా ఆమె కూడా ముందుండి చేయిస్తుంది. ఆమె చేసే కార్యక్రమాలు కాదు కానీ నాతో చేయిస్తుంది ఆమె కూడా. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆమె సమర్థించి బాగుంది, మంచిగా చేస్తున్నారు, సరే అని చెప్తానంట. ఆ విధంగా చేయబట్టుకనే నేను ఇప్పుడు ఈ క్లబ్ నుండి కాకుండా ఇప్పుడు మిగతా సోషల్ వర్క్లను కూడా చాలా పని చేశాను సార్. ప్రెసెంట్ మీ గవర్నర్ గారు మిమ్మల్ని మంచిగా అంటే చూసుకుంటున్నారా? అండ్ వారి ఆధ్వర్యంలో సేవలు ఎలా జరుగుతూ ఉంది? చాలా బాగుంది సార్. మాకు ఈ చంద్రశేఖర్ ఆర్య గారి సారథ్యంలో, డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారి సారథ్యంలో మా క్లబ్ చాలా ముందుకు పోతుంది. వారు ఏ కార్యక్రమాలు ఇస్తున్నారో వారిని మేము తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం సార్. మరి ఇప్పుడు ఏంటంటే మా విషయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని చాలా బాగా మాకు అనుకూలంగా మాకు వారు సహాయం చేస్తున్నారు సార్. ఇంకా మీకు మోస్ట్లీ 6 months ఉంది యాజ్ ఎ ప్రెసిడెంట్గా. ఏం చేయాలని మీ మైండ్లో దృఢ నిశ్చయితంతో ఉన్నారు సార్? ఇంకా మేము చేయాలంటే ఇప్పుడు ఈ వారం లోపల రేపు ఎల్లుండి హంగరీస్ ప్రోగ్రామ్ అని ఒక 5 రోజులు పెట్టినాం సార్. మేము ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అట్లా ఒక 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయడానికి 250 మంది ఇక్కడ జనగామలోనే వేరు ప్రాంతాలలో జనగామ లోపలనే వేరు ప్రాంతాలలో చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా రక్తదాన శిబిరం అనేది కూడా మేము ఈ సంక్రాంతి తర్వాత ఇక్కడ మన క్రిస్టి జోసి స్కూల్ కాలేజ్ ఉంది, దాన్ని ఎంచుకున్నాము. వారి సహకారంతో కూడా రక్తదాన శిబిరం ఒకటి ఏర్పాటు చేసి దాన్ని కూడా దిగ్విజయంగా చేస్తాము. ఇంకొకటి మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలనుకుంటున్నాం ఈ నెల ఆఖరి వరకు. ఇప్పుడు ఇక మిగతా కార్యక్రమాలు అనేవి ఇక చిన్నగా ఉంటాయి, వాటి కూడా మేము పర్మనెంట్ ప్రాజెక్ట్ అనేది ఆలోచన ఉన్నది కానీ సాధ్యం. పర్మనెంట్ ప్రాజెక్ట్ ఆలోచన ఉంది అని మీరే అంటున్నారు. ఏంటిదా ఆలోచన? ఏంటిది? ఏం చేయాలనుకుంటారు పర్మనెంట్ అంటే? పర్మనెంట్ అంటే
సార్ ఏదైనా ఇక్కడ బస్ స్టాప్స్ ఉన్నాయా సార్? లయన్స్ క్లబ్ బస్ స్టాప్స్ అన్నీ ఉన్నాయి సార్. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండటం. ఓకే. యా, మీకు లయన్స్ క్లబ్ భవన్ ఉండాలి కదా? లయన్స్ క్లబ్ భవన్ ఉండాలి. సూర్యకి వింగ్ అనేది ఒకటి లేదు సార్. అంటే మేము చాలా మొత్తం మొన్న ప్రారంభమైంది కదా, 17లో ప్రారంభం. 9 అండి. మాది ఇప్పుడు ఏంటంటే కొత్త క్లబ్ కిందనే లెక్క కదా సార్, దానికోసం. యా, ఓకే సార్. ఇప్పుడు మీకంటూ టార్గెట్స్ ఉంటాయి కదా, యాజ్ ఏ ప్రెసిడెంట్గా కొంతమందిని జాయిన్ చేపియాలి అనేది టార్గెట్ ఉంటాయి కదా. మీరు ఎంతమందిని జాయిన్ చేయించిల్లు యాజ్ ఏ ప్రెసిడెంట్గా? నేను ఈసారి ఒక ముగ్గురిని చేర్పించాను సార్. ముగ్గురు సభ్యులను చేర్పించి వారి ద్వారా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. చేర్పిస్తే పర్మనెంట్గా ఉండి సేవ చేసే కార్యక్రమం చేసేటోళ్ళని చేర్పియాలి. ఏదో వచ్చిపోయేటోళ్ళని చేర్పియాలంటే అది కాదు కదా సార్. అట్లా అందుకని మేము ఉన్న 36 మంది కూడా మంచి స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నాం. మేము ప్రతి దాన్ని కూడా మేము అందరం తలా కొంత బాధ్యతగా తీసుకొని నడిపిస్తున్నాం సార్. యా, ఓకే. రవీందర్ రెడ్డి గారు, ఈ సూర్య అనే క్లబ్కి మీరు ఫౌండర్గా ఉన్నారు. ఈ సూర్య క్లబ్ని ఏ రకంగా తీర్చిదిద్దాలనే యోచనలో ఉన్నారు మీరు? ఇంకానా? ఇంకా ఇప్పుడు 36 మెంబర్స్ ఉన్నారు మీరు, క్లబ్ మెంబర్స్ మీ క్లబ్లో. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా 320Fలో ఈ ప్రాంతంలో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు సర్వీస్ యాక్టివిటీ చేసి 320Fలోనే ఈ ప్రాంతంలో మాత్రం ముందుండాలని కోరుకుంటూ 320Fలో కూడా ఒక బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలంగా నడుస్తుంది ఈ సంస్థ అనేది పేరు తేవాలని మాత్రం ప్రయత్నం చేస్తాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సదుపాయాలను కల్పించడం లోపల ఈ మధ్యకాలంలో రక్త దాన శిబిరాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ప్రాణం కాపాడాలంటే రక్తం చాలా అవసరము. ఇప్పుడు ఈ మధ్యకాలం రక్తం కూడా కొరత ఉంది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఎక్కువ సమాజానికి ఉపయోగపడే పనులే చేయాలని ఆశతో ఉన్నాము. ఆ ప్రయత్నంలో ముందుకు నడుస్తాము. ఓకే, ప్రెసిడెంట్ గారు, మీరు లయన్స్ క్లబ్కి ఇప్పుడు తిరిగి వచ్చిళ్ళు. మిమ్మల్ని ఎలాంటి సంఘటన ప్రభావితం చేయగలిగి తిరిగి రావాలి, సేవలు చేయాలనే ఏదైతే అది అనుకొని వచ్చిల్లో ఎలాంటి సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసాయి? సార్, మధ్యలో నాకు కొంచెం వేరే పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల దీంట్లో డ్రాప్ అయినాను. బిజినెస్ రీత్యా వేరే వేరే స్టేట్లో వెళ్ళడం కొంత నేను అనుకూలంగా లేకపోవడం వల్ల ఇక మనం లేనిది కూడా ఉండడం బాగుండదు అనే ఉద్దేశంతో మేము డ్రాప్ అయినాం. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే నేను రిటైర్మెంట్ అయినా పూర్తిగా. నా వ్యాపారం, నాకు బట్టల వ్యాపారం ఉండే, దాంట్లో నేను పూర్తిగా రిటైర్ అయినా. మనం కూడా సమాజం వ్యాపారం ఉన్నది కానీ వేరే పిల్లలకు అప్పచెప్పాను. ఇక ఇప్పుడు ఏంటంటే మన వంతుకు మనం ఇంతో సమాజానికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇది ఒక సంస్థ నుండి అయితే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది. దాన్ని తడుగా మా మిత్రుడు ఇప్పుడు మా రవీందర్ రెడ్డి సార్ కానీ, మా లక్ష్మీనారాయణ గారు కానీ, మా రవినాయక్ గారు, వారి ప్రోద్బలంతో మరి అన్న నువ్వు సొంతంగా చేస్తే నీ పేరు ఎక్కడ కూడా బాగుండదు, నువ్వు పర్సనల్ ఇట్లా ఏదైనా ఒక సంస్థ నుండి చేస్తే బాగుంటుంది కదా అంటే, సరే అయితే మన సంస్థ ఇందులో ఉన్న క్లబ్లలో అన్ని పరిశీలన చూసుకున్నాను. సూర్య బాగున్నది, ఇదైతే కొంచెం పర్లేదు. ఇందులో సేవ చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. మేము ప్రతి మీటింగ్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కానీ సింపుల్గా పెట్టుకొని మనం ఏ కార్యక్రమం చేయాలి, ఆ కార్యక్రమానికి ఏమేమి సమకూర్చుకోవాలి, ఎట్లా అనేది ముందే ప్లాన్ చేసుకొని మేమంతా అదిగా ముందుకు పోతున్నాము. కాబట్టి ఆ ఉద్దేశం, ఈ కార్యక్రమాల ఆలోచనలు బాగున్నాయనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఇలా సూర్యలకు రావడం జరిగింది సార్. సూర్యకు రావడం తోటే మా పెద్దలు వీరు నన్ను ప్రోద్బలం చేసి 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం నన్ను ప్రెసిడెంట్గా మీరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పానని ఈ ప్రెసిడెంట్కు నన్ను ఎన్నిక చేశారు సార్. వారి మరొకసారి వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రవీందర్ రెడ్డి గారు, ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? సమాజానికి విస్తృతమైన సేవలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం సూర్య క్లబ్ నుంచి. ఈ ప్రాంతం మొత్తం అది మరి సేవలు చేస్తేనే క్లబ్కు ఒక మంచి పేరు వస్తుంది. ఈ పేరు కోసం అంటే ఏదో పదవులు వస్తాయి, డబ్బులు వస్తాయని మాత్రం మేము చేయడం లేదు. సామాజిక సేవ దృక్పథంతో మేము పనిచేస్తున్నాం.
మా కుటుంబాలు కూడా ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబాలు. అందుకనే మేము అదే నేపథ్యం చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు బాధలు వాటిని సమాజంతో పంచుకోవాలనే ఉద్దేశంగానే మేము కార్యక్రమాలన్నీ చేపట్టి ముందుకు పోతున్నాం. యా షూర్. రవినాయక్ గారు ఫైనల్లీ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫ్యూ వర్డ్స్ సార్. పొద్దున్న లేచి సమాజంతో ఎంతో కొంత మనం సంపాదించుకున్నారని సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ఈ సర్వీస్ కార్యక్రమాలు కానీ ఈ సేవా కార్యక్రమాలు ఈ రూపంగా మేము ఎంతో కొంత మేము చేయాలనే ఉద్దేశంతోనే సార్. లక్ష్మీనారాయణ గారు ఫ్యూ వర్డ్స్ ఫైనల్లీ. మేము కూడా ఏం చేస్తాం, మా సాధ్యమైనంత వరకు శక్తి ఉన్న వరకు పబ్లిక్ ప్రజలకు సేవ చేయాలని మా సొంత డబ్బులతో కొంత ఖర్చు పెట్టుకొని సేవ చేయాలన్న ఆలోచన మాకుంది సార్. సార్ ఇక్కడ లక్ష్మీనారాయణ ఒక మాట సొంత డబ్బులు అనేది అన్నారు. మీకు పైనుంచి కూడా డబ్బులు వస్తాయని ఒక టాక్ కూడా ఉంది కదా, మీరు చెప్తారా? లైనిజంలో డబ్బులు అనేది ఎవరు ఇయ్యరు, ఎక్కడి నుంచి రావు. ఇవి మా సొంత ఆదాయాల నుంచి, సమాజం నుంచి మేము పొందినటువంటి ఆదాయంలో ఎంతో కొంత భాగాన్ని ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అది అబద్ధమైన ప్రచారము. డబ్బులు మాయే ఉంటాయి, మా సభ్యులే ఇస్తారు. ఇంకా మాకు తెలిసినటువంటి మిత్రులు అడిగితే కూడా వారి ద్వారా కూడా మేము నిర్వహిస్తాము. 90% మా పైసలే, మా మిత్రుల ద్వారా ఉంటే 5-10% వాళ్ళకి చెప్పి డబ్బులు తీసుకోకుండా యాక్టివిటీ సంబంధించిన సర్వీస్ యాక్టివిటీ సంబంధించిన వాళ్ళ ద్వారానే పేమెంట్ చెప్పించి నిర్వహిస్తాం. అంటే మీకు పైనుంచి అంటే ఏం రాదా? రూపాయి రాదు. రూపాయి ఎవరు ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలు అంతా మీ సొంత డబ్బులు? మా సొంత డబ్బులే. మీరు ఎక్కడన్నా అడగండి, ఏడగొట్టండి, ఇంటర్నేషనల్ కూడా మీరు క్వశ్చన్ అయ్యవచ్చు. అయితే ఒక్కటి ఉంది ఇక్కడ, మా చేతికి రావు. ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, ఇల్లుగా కోల్పోయినప్పుడు, జీవనాధారం కోల్పోయిన వాళ్ళకు ఇంటర్నేషనల్ నుంచి జిల్లాకు ఫండ్ వస్తుంది. దాని ద్వారా మా వాళ్ళు నిత్యావసర వస్తువులు కొని, బట్టలు కానీ సామాన్లు కానీ కొని ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం T20Fలో తొర్రూరు మహిబాద్ ప్రాంతంలో కొంత ప్రజలకు ఉపయోగపడింది. ఓకే, మీరు ఇక్కడ మోస్ట్లీ ఇప్పుడున్న ముగ్గురు మీ గురించే పెద్దన్న అంటున్నారు. ఫ్యూచర్లో మిమ్మల్ని ఏమైనా గవర్నర్గా చూసే అవకాశం ఉంటుందా? లేదు సార్, అట్లా అందరూ అంటూనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నేను రాలేను సార్. నాతో మా కోరిక ఉన్నది సార్, మా కోరిక అవుతున్నది. మరి భగవంతుడు నాకైతే అంత లేదు. ఉంటది ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు నిజంగా నేను మీ బుక్ కూడా అబ్జర్వ్ చేసిన, మీకు మీద పెద్ద చరిత్ర ఉన్నట్టు నాకైతే ఉద్దేశం లేదు సార్. ఎందుకంటే నా ఏజ్ కూడా 65 సంవత్సరాలు వచ్చింది. చేయాలని లేదు అసలు, కరెక్ట్ లేదు. అందుకే ఆర్సీ వరకు పోయి ఆగిన. అంతే, మార్చిన తర్వాత గవర్నర్ గారిని చేయవచ్చు, కానీ ఎందుకు సార్ అంత 3-4 ఏళ్ళు కష్టపడాలి, మనం ఆరోగ్యం కుటుంబాలన్నీ వదిలిపెట్టాలి, ఇదంతా కొంచెం ఇబ్బంది ఉన్నది. హెల్త్ కూడా సాధించాలి కదా. ఏం చేస్తుంటారు సార్ మీరు వృత్తి? నేను రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయుని. 2010లో ఉమ్మడి జిల్లాలో బెస్ట్ వ్యాయామోపాధ్యాయుని అవార్డు గ్రహీత. ప్రస్తుతము వ్యవసాయం చేస్తాను, లయన్స్ క్లబ్ సర్వీస్ చేస్తాను. వెంబడి ఉండి తర్వాత నా కుటుంబం సంబంధించిన పనులు ఇవన్నీ చేస్తాను. వేరే ఆదాయం అయితే ఏం లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ గా ఎవరైనా లయనిజం వైపు మళ్ళాలనుకుంటే సర్టన్ ఆ పర్సన్ కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి? నేను వారిలో సేవ చేసే గుణం ఉన్న వ్యక్తినే ఎన్నుకుంటాను. వారినే వాళ్ళను మోటివేట్ చేస్తాం. కానీ మోటివేట్ చేస్తే ఖచ్చితంగా అవుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బు సమస్య. 10 మంది చేస్తే 8 మంది అయినా అవుతారు మోటివేషన్, కానీ డబ్బు కన్నా ఉంది కాబట్టి కొంచెం. ఎంత పే చేయాలి సార్ ఇయర్లీ? ఇప్పుడున్న లెక్క ప్రకారం $35 ఒకటి, $50 ఒకటి, GST ఒకటి, అంతా కలిపి $160 ఉంటుంది. వాస్తవం చెప్పి $102 కన్వర్టెడ్ టు ఇండియన్ కరెన్సీ. 10,000 అందా తీసుకోండి. మేమేం చేసామంటే చెప్పండి, మేమేం చేసామంటే సూర్య క్లబ్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసాం బ్యాంక్ లో. డైరెక్ట్ పేమెంట్ మేము క్యాష్ ఎవరి దగ్గర తీసుకుంటాం, స్కానర్ పెట్టాను, డైరెక్ట్ స్కానర్ తోటి బ్యాంకులో అకౌంట్ వేస్తున్నారు. ఆ డబ్బును మేము చెక్ ద్వారా ఇంటర్నేషనల్ జిల్లాకు పేమెంట్ చేస్తున్నాం. ఫ్రాడ్ లేకుండా స్పష్టంగా చేస్తున్నాం. అసలు ఫ్రాడ్ అనేది ఉండదు. మేము డబ్బు ఖర్చు పెట్టడానికి సమాజం ఏదో చేద్దామని ఆలోచించవచ్చు. లయన్స్ క్లబ్ వాళ్ళని చాలా మంది ఇంటర్వ్యూ చేసిన నేను, నంబర్ ఆఫ్ పీపుల్స్ ని చేసిన. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళ సతీమణి కూడా లైనిజం లో. మీ మేడం మీ మేడం ఉన్నారు. మేడం అంటే ప్రైమరీ LFL వచ్చాము, హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయిన మన జూలై. ఓకే ఓకే. నా మోటివేషన్ తోటి ఆమె మా సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. సూర్య క్లబ్. ఓకే ఓకే. ఒక క్వశ్చన్
ఇప్పుడు ఇక్కడ ఒక 4 or 5 క్లబ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ వింగ్స్ ఇక్కడ జనగామలో ఉంటే 7 దాకా ఉంటాయి. 7 అంటే ఒకటి పోయింది, 7 నడుస్తుంది. 7 నడుస్తుంది. 7 లో సూర్య ఫస్ట్ ప్లేస్ మీద ఉందా? ఇక అది మేము ఎట్లా చెప్తాం సార్, ఫస్ట్ అని చెప్పేసి అట్లా చెప్పడం మేము భావ్యం కాదు. అంతేనా? సమాజం గుర్తించాలి, మీలాంటి వాళ్ళు ఆలోచన చేయాలి. బాగా మేము ఎంతసేపు బాగా చేస్తున్నాం, బాగా నడుస్తుంది, అందరికంటే ముందు ఉండాలనుకుంటాను అంతే తప్ప కానీ మనం పోటీ కాదు కదా. అయితే మీ సూర్య క్లబ్ పోటీ కాదు ఇది. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? సూర్య క్లబ్ అవార్డ్స్ అంటే మన 320 లో బెస్ట్ మెడికల్ అవార్డు ఒకటి వచ్చేసింది. సూర్య క్లబ్ వచ్చేసింది నాకు బెస్ట్ ఆర్సీగా రీజన్ చైర్పర్సన్ వచ్చింది. తర్వాత బెస్ట్ జడ్సీ జోన్ చైర్పర్సన్ కూడా వచ్చింది. మల్టిపుల్ వచ్చింది, మా వాడు కూడా వచ్చినాయి. ఎందుకు రాలే, మస్తున్నాయి చాలా ఈ మాకు మొన్న బెస్ట్ యాక్టివిటీస్ అంటే మేము అవార్డ్స్ కోసమే పనిచేయడం చేస్తాం. అవార్డ్స్ కోసం కాకుండా మేము సమాజానికి ఎంత సేవ చేస్తున్నాం అనేది ఆలోచన చేస్తాం. కానీ అవార్డ్స్ అనేది మేము క్లారిటీగా క్వాలిటీగా తీసుకోవట్లేదు. ఓకే, మనం ఎంత పని చేస్తే అంత గుర్తిస్తారు లైనిజంలో. ఎవరైనా నలుగురు ఉన్నారు, ఎవరైనా మిమ్మల్ని ఎందుకు లైనిజంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనే క్వశ్చన్ మీకు ఏమైనా ఎదురైనాయా? అలాంటిది అయితే మాకేం కాలేదు సార్. సార్ మీరు చెప్పండి. అడుగుతారు అలా అయిపోయింది. క్లబ్ నుంచి వస్తే అనుకుంటే క్లబ్ నుంచి కాదు, సొంత చేతులతోనే మన కష్టంతోనే మన దాంట్లోకి కొంచెం ఖర్చు పెట్టుకోవాలని ఆలోచన. కానీ క్లబ్ను బయట నుంచి అయితే పైసలు అయితే రావు, మన పైసలతోనే మనం ఖర్చు పెట్టుకోవాలి, ప్రజాసేవ చేయాలి. ఎందుకు మీరు ఉన్నారు, ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు? ఎవరైనా అట్లా అడిగి మన పరిస్థితి ఎవరైతే అడగలేదు సార్, ఎవరు అడగలేదు. రైట్, మీరు చెప్పండి. అడుగుతారు, అడగలేదు. అయితే వాళ్ళు ఏం అడుగుతారంటే మీకు బాగా డబ్బులు వస్తాయట కదా సార్, లయన్స్ క్లబ్లో ఇంటర్నేషనల్ మస్తు పైసలట కదా, మీరు ఏమేమి సార్ మీరు ఇస్తే మీరు అనుకుంటే అయిపోతుంది సార్ మస్తు. అంటే నేను ప్రతి స్టేజ్లో డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పైసలు రావు నాయన, మా పరిస్థితి ఇది, మేము అందరం కలిసి ఇట్లా వేసుకుని ఇస్తాం, మీరు గమనించండి. అదంతా అబద్ధ ప్రచారం అని నేను దాదాపు అన్ని పాఠశాల కానీ ఎక్కడన్నా సమావేశాలు అయితే స్పష్టంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఇంతవరకు ₹1 కూడా రాలే మా క్లబ్కి. అయితే ఇక రావు కూడా నేను అనుకుంటాను. ఏదైనా ప్రకృతి విపరీలు వస్తే మాత్రం చెప్పలేము. వస్తే కూడా పబ్లిక్ విత్ గవర్నర్ గారి లెటర్ రాస్తే గానీ మీకు మాకు పర్సనల్ గా రావు. 320 గవర్నర్ పేరు మీద వస్తుంది. గవర్నర్ పేరు మీద ఆయన ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆల్ క్లబ్స్ కు డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఇంతవరకు అయితే నాకు 9 ఏళ్ళ నుంచి తెలియదు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన ఇండియా వారు కావడం అనేది మీరు ఏం మాట్లాడారు? ప్రపంచంలో భారతీయుడు లయన్స్ క్లబ్ కు అధ్యక్షుడు ఇంటర్నేషనల్ కావడం ఒక గర్వకారణం, ఒక ఆనందకరమైన విషయం, అది సంతోషించాల్సిన విషయం. ఓకే సార్, యాజ్ ఏ ప్రెసిడెంట్ గా ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? సార్ మేము ఇప్పుడు ఎట్లయితే ఎంత యాక్టివ్గా ఉన్నామో అదే యాక్టివ్గా ముందు కూడా ఇలానే చేసుకుంటూ మేము సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, ఇప్పుడు ఇంకొకటి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్య కాలంలో ఒక బీద కార్మికుడు చనిపోతే వారికి మేము తలా కొంత డబ్బు వేసుకొని వారికి 12,000 రూపాయలు వారికి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. వారికి తల్లిదండ్రులు లేరు, చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అట్లా ఉంటారు. వాళ్ళకి ఎవ్వరు అనాథలు, ఏం లేకపోతే కూడా వారికి లేరు, వారికి ఎవరు లేరు, పిల్లలు ఇద్దరే చిన్న పిల్లలు. చాలా బాధ అనిపించింది. ఇల్లు కూడా లేదు, కూలిపోయింది. అటువంటి వాళ్లకు మనం మాకు మనసు చెలించి సహాయం చేయాలని అలాంటి వాళ్ళకి మీ సూర్య క్లబ్ అండగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, చేస్తాం సార్. ఇక ఈ ముందు కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తించి మా సంస్థ నుండి మేము సర్వ విధాల సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. ముగించే ముందు ఇప్పుడు మీరు అంత దూరం నుండి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మరొక్కసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సేవా దృక్పథం తోటి ఎవరైతే ముందంజలో ఉంటారో వాళ్ళ దగ్గరికి BVR టీవీ న్యూస్ వెళ్తుంది. అందులో భాగంగానే నేను రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి BVR టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.